ప్రభునందు ప్రియులైనటువంటి ఆత్మీయులైనటువంటి సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు ప్రశస్త నామం పేరిట మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీ గృహాల్లో ఉంటున్నప్పటికీ మరి యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనందరం కలిసి ఈ లైవ్లో మీ అందరూ కూడా పాలిభాగస్తులై దేవుని మహిమపరచాల్సిందిగా మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మరి ఆరాధన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగల మా దేవ, గడిచినటువంటి తండ్రి అయ్యా నాయన, రాత్రంతా మీరు ఎక్కడ చాటును భద్రపరిచి ఈ పునరుద్ధాన దినాన ఈ విధంగా ప్రభువ కుటుంబ సమేతంగా కలిసి అయ్యా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అయ్యా నాయన మీ నామాన్ని ఆరాధించబోతుండగా మీ ఆత్మాభిషేకంతో మా మధ్యలోనికి దిగివచ్చి మా ఒక్కొక్కరి ద్వారా ప్రభువ నీవే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోనమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ఆత్మీయ బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. పాస్టర్ గారు పాట పాడి వినిపిస్తుంది. మనందరం కూడా ఏకీభవించి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరో నిన్ను చూచిరా, వారికి వెలుగు కలిగెను. ఎందరో నిన్ను చూచిరా, వారికి వెలుగు కలిగెను. ప్రభువా నీ వెలుగొందితిన్, నా జీవంబు దాతవు నీవే. ప్రభువా నీ వెలుగొందితిన్, నా జీవంబు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును, నా జీవంబు దాతవు నీవే. నీ కొరకే
కీర్తనలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. దేవునికి స్తోత్రం. అదే రీతిగా మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా నీ కృప నాకుంటే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనైనా నేను సాగిపోదునయ్యా. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా నీ కృప నాకుంటే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనైనా నేను సాగిపోదునయ్యా. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా. గడంధకారపు లోయలైనను క్రూర మృగాల అడవులైనను, గడంధకారపు లోయలైనను క్రూర మృగాల అడవులైనను, అగాధ జలములు ఎదురైన అగ్నిగుండమేడంతలైనా నీ కృప నాకుంటే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనైనా నేను సాగిపోదునయ్యా. నీ కృప నాకుంటే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనైనా నేను సాగిపోదునయ్యా. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా నీ కృప నాకుంటే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనైనా నేను సాగిపోదునయ్యా. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా. ఐగుప్తు సైన్యము వెనుక తరిమినా, ఎర్ర సముద్రము ఎదురు నిలిచినా, ఐగుప్తు సైన్యము వెనుక తరిమినా, ఎర్ర సముద్రము ఎదురు నిలిచిన, ఎరికో గోడలు అడ్డు తగిలిన, శత్రు సైన్యమే ఎదురు నిలిచినా నీ కృప నాకుంటే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనైనా నేను సాగిపోదునయ్యా. నీ కృప నాకుంటే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనైనా నేను సాగిపోదునయ్యా. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా నీ కృప నాకుంటే చాలు యేసయ్యా. ఏ స్థితిలోనైనా నేను సాగిపోదునయ్యా. నిన్న నేడు రేపు ఒకటే రీతిగా. దేవుడికి స్తోత్రం. దేవుడు మన మధ్యలో మరి ఆత్మరూపిగా సంచరిస్తున్నటువంటి సందర్భం ఇది. ప్రియులారా, మరి ఈ లైవ్లో పాల్గొంటున్నటువంటి మీరందరూ కూడా ఎంతో ధన్యులని నేను భావిస్తున్నాను. మరి ఈ సందర్భంలో కొద్ది నిమిషాలు మనందరం కూడా దైవ సందేశాన్ని ఆలకిద్దాం. గత మరి 2 వారాలుగా మనందరం కూడా మన ఇళ్ళకి పరిమితమై మన యొక్క గృహాల్లో వ్యక్తిగతంగా అదే రీతిగా కుటుంబ పరంగా దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని ఆరాధిస్తున్నాం. ఈరోజు 3వ ఆదివారం. మనందరం కూడా మన కుటుంబాలకి పరిమితమై ఈ విధంగా ఆరాధిస్తూ మరి ఈ లైవ్లో దేవుని యొక్క వాక్యాన్ని మీరందరూ కూడా ఆలకించడానికి ఎంతో సిద్ధపడి ఉన్నారని చెప్పేసి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభువును బట్టి మరి మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుతున్నాను. దేవుని యొక్క వాక్య సందేశం ద్వారా మరింతగా మీరు బలపడి మీ కుటుంబ సమేతంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని అనేకుల ఎదుట సాక్షులుగా నిలబడాలని మనసారా కోరుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క కరోనా వైరస్ కారణమును బట్టి ప్రపంచమంతా కూడా మరి అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలుగా నష్టపోతూ దేశమంతా కూడా ఈరోజు బహు బాధాకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ మనం కూడా మరి మన కుటుంబాలతో పాటు అనేకమైనటువంటి మరి అవసరతలు కలిగి కొన్నిసార్లు మన యొక్క అవసరతలు తీరలేని పరిస్థితి ఏర్పడినప్పటికీ మనందరం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొని ముందుకు సాగిపోతున్నాం. అయితే ఈరోజు మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ప్రభు మరి
బెత్పగే బేతనియా ప్రాంతాల నుండి యెరూషలేమునికి ఊరేగించబడినటువంటి దినం. దీనినే మరి ఫామ్ సండే అని చెప్పేసి, దానినే తెలుగులో మట్టల ఆదివారము అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క మట్టల ఆదివారం గూర్చి, యేసుక్రీస్తు ప్రభు ఊరేగించబడినటువంటి సందర్భం గూర్చి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క లేఖనాలతో ఆలకించి, దేవుని యొక్క చిత్తాన్ని మనందరం కూడా గ్రహించి ఆయన యొక్క రాజ్యవ్యాప్తి కోసం ముందుకు సాగాలని మనసారా కోరుతున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పాశ్రమ చిన్న ప్రార్థన చేస్తుంది వాక్యం నిమిత్తమై. స్తోత్రము నాయన, గొప్ప దేవ, గొప్ప రక్షకుడానికి వందనాలు చెల్లిస్తున్నాయన తండ్రి. ఈరోజు ప్రభానికి స్తోత్రమైన ఈ విధంగా ప్రభావ లైవ్ ద్వారా ప్రభానికి స్తోత్రమైన నిలబెట్టినందుకు ప్రభావ నీ నామానికి లెక్కించలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అదేవిధంగా నాయన స్తోత్రమైన ఎంతమంది అయితే నాయన ప్రభా ఈ లైవ్ ద్వారా వాక్యం వినబోతున్నారు ప్రభావ, వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభావ నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వాక్యాన్ని విని ప్రభావ గ్రహించే మనసును నాయన ప్రభావ ఆ బిడ్డలకు దయచేయండి నాయన. ఆత్మీయంగా నాయన బలపడే కృపను ఆ బిడ్డలకు దయచేయండి ప్రభావ. అదేవిధంగా నాయన నీ సేవకుడు నాయన వాక్యం చెప్తుండగా నాయన నీ జ్ఞానం, తెలివిని, వివేకం ఇచ్చి ప్రభావ నీ నోటి బుర్రలను వాడుకొని మహిమ పొందుతావని నమ్ముచు ముందున సమయం అంతా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మంచిది. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళి దైవ సందేశాన్ని మనం ఆలకిస్తాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకోగలిగినట్లయితే, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి, అందులో 3.5 సంవత్సరాలు కాలినడకన యూదయ, సమరయ, గలిలియా ప్రాంతాలకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించి అనేకులను దేవుని యొక్క చిత్తంలో నడిపిస్తూ దేవుని యొక్క రాజ్యం కోసము తీర్చిదిద్దినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా సువార్తల్లో మనకి ఆయా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు లోకంలో మరి జీవించిన చివరి దశలో ఆయన యెరూషలేం ప్రాంతానికి చివరిసారిగా ఆయన ప్రయాణం చేసినటువంటి సందర్భం గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు ఆయనను గూర్చి మరి వ్రాయించినటువంటి మాటను మనం గమనించగలిగితే, తర్వాత యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు బెత్పగే అనేటటువంటి ఆ యొక్క కుగ్రామానికి చేరుకున్నప్పుడు ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి అని తన యొక్క శిష్యులకు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులకు ఆయన తెలియజేస్తున్నటువంటి మాట, ఇదిగో మీ ఎదుటనున్నటువంటి గ్రామానికి మీరు వెళ్ళండి అని. ఎందుకని వెళ్ళమంటున్నాడు బోధకుడు అని మనం పరిశీలన చేసినట్లయితే, ఇదిగో కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. అక్కడికి వెళ్ళగానే ఒక కట్టబడినటువంటి గాడిద, దాని యొక్క పిల్ల మీకు కనిపిస్తుంది అని తెలియజేస్తూ ఇంకొక మాట ఏమన్నాడంటే, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇది చాలా విచిత్రంగా మీకు కొంతమందికి అనిపించుండొచ్చు, ఆత్మీయులైనటువంటి మీలో చాలామందికి అర్థమైనప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆది అంతమైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్నటువంటి దేవుడు. ఆయన ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వస్వాన్ని కూడా తన యొక్క నోటి మాట ద్వారా కలుగజేసినటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో జీవించిన జీవిత విధానం అంతా కూడా ఎంతగానో తను తాను తగ్గించుకొని మరి ఈ మానవాళి మధ్యలో తను సంచరించినటువంటి సందర్భాలు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ దశకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు అంత గొప్ప దేవుడు కదా, తను ఒకవేళ ప్రయాణాలు చేయాలంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి గుర్రాల మీదనో లేదా రథముల మీదనో తను ప్రయాణం చేయాల్సినటువంటి వారైనారు. అయినప్పటికీ తాను అటువంటి ప్రయాణాన్ని కోరుకోలేడు, కానీ తను ఒక గాడిదను
ఆయన కోరుకొని దాని మీద ప్రయాణం చేసి యెరూషలేం ప్రాంతానికి లేదా పట్టణానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రభువారు గాడిదనే కోరుకోవడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి మరి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాడిదనే కోరుకున్నాడు, ఎందుకు గాడిద పిల్లనే కోరుకున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీని గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. అది జకరియా గ్రంథము 2వ అధ్యాయము, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. 10వ వచనం చదువుకుందాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసం చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి తన ప్రజల మధ్యలో ఆయన సంచరిస్తాను అని తెలియజేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే యేసు ప్రభువారు సంచారం చేస్తాడో ఆ ప్రాంతంలో దేవుని ప్రజలందరూ కూడా వారు సంతోషిస్తారు అని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని యొక్క సేవకులు ఆ రోజుల్లో మరి ప్రవక్తల ద్వారా తెలియజేయబడినటువంటి మాటలన్నీ కూడా మనం గమనించగలిగితే దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా ఉండి వారిని బలపరుస్తున్నటువంటి సందర్భం మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ఇక్కడ ఒక మాట రాయబడింది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. క్రీస్తు పూర్వము లో భక్తుడైనటువంటి జకరియా ద్వారా దేవుడు పలికించినటువంటి ప్రవచనం ఇది. దేవుడు ముందే తెలియజేసినటువంటి ప్రవచనం ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా మరి ప్రయాణం చేసి యెరూషలేం ప్రాంతానికి వెళ్తాడో ఆ విషయాన్ని తెలియజేసినట్టు మనం చూస్తున్నాం. సియోను నివాసులారా అనగా యెరూషలేం పట్టణ ప్రాంత ప్రజలారా అని మనం అర్థం చేసుకోవచ్చు. యెరూషలేంకు మరొక పేరు సియోను. అందుకని అంటున్నాడు ఏమనంటే, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును అంటున్నాడు. అంటే మన యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆయన నీతిమంతుడని మనందరికీ తెలుసు. ఆయన పేరులోనే రక్షకుడు అనే అర్థం కూడా ఉందని మనలో చాలా మందికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడిగా బ్రతికి ఆయన ఒక రాజుగా ఆయన ప్రయాణం చేసినటువంటి సందర్భం ఇది. రాజు అయినటువంటి ఈయన మరి గాడిద పిల్లను ఎక్కి ఆయన యెరూషలేమును ప్రయాణం చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయన యొక్క దీనత్వాన్ని కనపరుస్తున్నాడు అక్కడ. అంటే ఎవరైనా ఒకవేళ రాజులు ప్రయాణాలు చేయాలంటే వారు ఎప్పటికీ గుర్రాల మీద రథాల మీద ప్రయాణాలు చేసినట్టు మనం చూస్తాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన దీనుడై గాడిద పిల్ల మీద ప్రయాణం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. గాడిదను కోరుకోవడంలో మనం ఇక్కడ గమనిస్తే ఆయన దీనత్వాన్ని చాటించుకోవడం మనం గమనించగలం. ఆ రోజుల్లో మరి యెరూషలేం ప్రాంతాన్ని ముట్టడించినటువంటి రాజులు అనేక సందర్భాల్లో వారు గుర్రాల మీద ఒకవేళ రథాల మీద ప్రయాణాలు చేసి ఆ యొక్క యెరూషలేం పట్టణాన్ని చుట్టుముట్టే పరిస్థితులు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా భయముతో ఆందోళనతో వణికిపోయేవారట. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు దీనుడై గాడిద పిల్ల మీద వస్తుండడం చూసినటువంటి ప్రజలందరూ కూడా ప్రవచన నెరవేర్పు ప్రకారము రాజయుండి కూడా ఆయన మనందరికీ కూడా సమాధానాన్ని అనుగ్రహించడానికి, మనందరికీ శాంతిని అనుగ్రహించడానికి ఇంత తగ్గించుకొని వస్తున్నాడని చెప్పేసి ప్రజలు గమనించగలిగారు. ఈరోజు మనందరం కూడా గమనించాలి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన చివరి దశలో, తన చివరి ప్రయాణంలో తను తాను తగ్గించుకొని ప్రజల మధ్యలో ఆయన ప్రయాణం చేసినట్టు మనం చూస్తున్నాం. మనం కూడా ఈ లోక యాత్రలో ప్రయాణిస్తున్నటువంటి మనము ఈ లోకము నుండి పరలోకానికి చేరుకునే దశలో ఉన్నాం. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోబోతున్నాం. అయితే పరలోకమందున్నటువంటి యెరూషలేం లేదా పరమ సియోనుకి మనం చేరుకునేటటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మనము మన జీవితంలో
మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క చిత్తంలో ముందుకు సాగి ఆయన వల్ల మనం ఈ లోకంలో మరి మన జీవితాన్ని మనం తగ్గించుకొని జీవిస్తే అది మనకి, మన కుటుంబాలకి, ఈ సమాజానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పేసి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందుకని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యేసు ప్రభు వారు మరి గాడిద పిల్లనే కోరుకోవడంలో గల ఉద్దేశం ఏంటంటే ప్రవచన నెరవేర్పు అనేది మొట్టమొదటిది అయితే, అందులో రెండవది ఆయన యొక్క తగ్గింపును అది సూచనగా మనం గమనించగలం. మూడవది ఏంటంటే ఆ రోజుల్లో శత్రువులందరూ కూడా మరి వారి వారి రాజ్యాల నుండి వచ్చి యెరూషలేమును ముట్టడి చేసినప్పుడు గుర్రాల మీద, రథాల మీద వచ్చి వారు ముట్టడి చేసి శత్రువులైనటువంటి వాళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అయితే యేసు ప్రభు అలా మరి గుర్రాల మీద, రథాల మీద తను రాలేడు. కానీ అలా వస్తే తన ప్రజలందరూ కూడా ఆందోళన, భయము, కలవరం పడతారని చెప్పేసి అలా కాకుండా తను రాజయ్యుండి, తను నీతిపరుడై ఉండి ఆయన తన్ను తాను తగ్గించుకొని తన ప్రజలకు శాంతిని ప్రకటించినటువంటి ఈ సందర్భాన్ని మనం గమనించగలుగుతున్నాం. రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మరి ప్రవక్త కూడా తెలియజేశాడు. ఆ ప్రవక్త యొక్క మాటను క్రోడీకరించి ఇక్కడ మత్తయి అనేటటువంటి భక్తుడు లేదా యేసు ప్రభు యొక్క శిష్యుడు తెలియజేసినటువంటి మాట 4వ వచనంలో గమనిస్తే, ప్రవక్తల చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో రాజు సాత్వికుడై గాడిదను బారవాక పశుపిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. ఇక్కడ గమనిస్తే దేవుని యొక్క ప్రవచనము ఆయన నెరవేర్చాడు. ఆ మాటను తన శిష్యులతో చెప్పినప్పుడు వారు కూడా ఆయన ఆజ్ఞకి లోబడ్డట్టు మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మనందరం కూడా యేసు ప్రభు యొక్క మాటల్ని మనందరం కూడా ఆలకించి మనం దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారం, ఆ వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకొని ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి దేవుని కోసం బ్రతకాల్సినటువంటి వారమైనామని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అదే రీతిగా మనం గమనించగలిగితే 6 నుండి 9 వచనాల వరకు కొన్ని విషయాలు మనకి ఇక్కడ స్పష్టంగా రాయబడ్డాయి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక్కడ రెండవదిగా మనం పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటి కారణం, యేసు ప్రభువారు ఈ యొక్క మట్టలాదివారం రోజున బేతనీయాల నుండి యెరూషలేములోనికి గాడిద పిల్ల పైన ఎక్కి ప్రయాణం చేయడంలో కారణం ఏంటంటే ప్రవచన నెరవేర్పు అనేది మనం మొదటిగా చూసాం. రెండవది ఏంటని పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలోనికి ఆయన రాజుగా వచ్చాడనేది చాటించడానికి మరి యేసు ప్రభు ఆ విధంగా తను ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏకకంఠముతో దావీదు కుమారుడా జయము జయమని కేకలేశారు. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బట్టలు ఏవైతున్నాయో ఆయన మరి ఎక్కి నడుస్తున్నటువంటి ఆ గాడిద ముందు పరవడం జరిగింది. ఈ విధంగా జరగడం ద్వారా ఆయన దేవుని యొక్క చేత పంపబడినటువంటి అభిషేకుడైనటువంటి వారని మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తించలాగిన ఈ యొక్క కార్యాన్ని యేసుప్రభు వారు నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం. దీనికి కూడా ఆధారంగా మనం పరిశీలన చేసినట్లయితే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి సంస్కృతి, వారి సాంప్రదాయాలను బట్టి మనం పరిశీలన చేస్తే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 11 నుండి చదువుకోగలిగితే, యెహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు ఏమీ సంభవించినది, ఆ వెర్రివాడుని యొద్దకు వచ్చిన హేతువేమని అతన్ని అడగగా అతడు వాని మాటలు మీరెరిగే ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లా నేను నిన్ను ఇశ్రాయేలీయులకు పట్టాభిషేకము
పట్టాభిషక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతటా వారు అతి వేగురముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పారించి బాగా ఉదించి యెహోవా రాజయ్యున్నాడని చాటించిరి. ఆ రోజుల్లో మనం గమనించగలిగితే ఇశ్రాయేలీలకి దేవుడు ఒక వ్యక్తిని రాజుగా నియమించినప్పుడు ఆయన పేరు యెహోవా అనేటటువంటి పేరు ఇక్కడ మనకు కనిపిస్తుంది. యెహోవా అనేటటువంటి వ్యక్తి ఇశ్రాయేలీలకి మరి రాజుగా దేవుని చేత అభిషేకింపబడినటువంటి ఆ సందర్భంలో ప్రజలందరూ కూడా చేసినటువంటి పని ఏంటి అని మనం పరిశీలన చేస్తే తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచారంట. ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పట్టల మీద ఆ యొక్క వస్త్రాల మీద నడుస్తున్నప్పుడు మరి ప్రజలందరూ కూడా అక్కడ బాగా ఊది దేవుని స్తుతించినట్టు మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి రాజు అయినప్పుడు ఆ రాజుగారిని దేవుడే ఏర్పాటు చేశాడు అని గమనించినప్పుడు ప్రజలందరూ కూడా దేవుని స్తుతించినట్టు మనం చూస్తున్నాం. అదే రీతిగా ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి 6 నుండి 9 వచనాల వరకు మనం గమనించగలిగితే ప్రజలందరూ కూడా ఈ విధంగా మరి ఇశ్రాయేలీలకు రాజైనటువంటి క్రీస్తును గూర్చి వారు ప్రవచనానుసారంగానే వారు దేవుని స్తుతించినట్టు మనం గమనించవచ్చు. దేవుని యొక్క సంకల్పంలో ఒక భాగమని మనం గమనించవచ్చు. కాబట్టి ఆ విధంగా వారు యేసుక్రీస్తును రాజుగా గుర్తించారు. అది దేవుని యొక్క సంకల్పం అని మనం గమనించాలి. అంతేకాకుండా మరి 10-11 వచనాలు మనం గమనిస్తే ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలీలలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి అనేకులు ఆ రోజుల్లో రకరకాల ఆలోచనలతో ఉండిపోయారు. ఏమనంటే ఇంతగా ఈయన తన్ను తాను తగ్గించుకొని మరి గాడిద పిల్ల మీద ప్రయాణమై వస్తున్నాడు. అంతేకాకుండా ఈ ప్రజలందరూ కూడా ఇంత గంభీరంగా మరి ఆయనను గూర్చి కేకలు వేస్తూ స్తుతిస్తున్నారు. అంతేకాకుండా ఆయన నడుస్తున్నటువంటి ఆయన ముందు మరి నడుస్తున్నటువంటి యొక్క గాడిదకి కూడా పట్టలు పరిచి ఆయనను ఊరేగించి తీసుకెళ్తున్నారు యెరూషలేం ప్రాంతానికి. అంటే ఈయన ఎవరై ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచనలకు వచ్చారు. వాస్తవంగా యేసు ప్రభు వారు ఎవరు అనేది కూడా ఒక ప్రశ్నే. ఎందుకనంటే ప్రవచనాలన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ ఆయన వస్తున్నాడు. మొట్టమొదటిగా అయితే అందరి దృష్టి కూడా ఆయనే రాజు అని చెప్పేసి గుర్తింపబడ్డది. రెండవదైతే మూడవదికి యేసు ప్రభు ఎవరు, ఇంతకీ ఎందుకని ఆ విధంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. బైబిల్ గ్రంథంలో వీటికి సంబంధించినటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో ఒక మాట మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14 నుండి మనం చదువుకుంటే ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని ఆ సింహాసనములైనను అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు తెలియజేసిన మాట ఇక్కడ. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం, అంటే 2019 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన అంతకుముందు కూడా ఉన్న దేవుడే. ఎలా ఉన్నాడు ఆయన అంటే ఆయన అదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క స్వారూప్యాన్ని కలిగి ఉన్నాడు. అందుకని ఆయనను గురించి కొలస్సీ పత్రికలో దేవుడే తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన లేనిది ఈ లోకంలో ఏది కూడా కలగలేదని, కలిగినటువంటి సమస్తం కూడా అది దేవుని వలనే కలిగిందని మనం గమనించాలి, లేదా యేసుక్రీస్తు వలననే కలిగిందని మనం గమనించాలి. భూమి అందున్నవి కానీ ఆకాశం అందు ఉన్నవి కానీ భూమి క్రింద ఉన్న సమస్తం కూడా ఆయన వలన కలిగినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. ప్రియులారా, మరి యేసు ప్రభు ఎవరు అంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చినప్పటికీ
ఆయన దేవాతి దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా నిర్గమకాండంలో ఇంకొక మాట రాయబడ్డది. 13వ అధ్యాయము నిర్గమకాండము 11 నుండి 13 వచనాల వరకు మనం చదువుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయం 11 నుండి చదువుకోగలిగితే, యెహోవా నీతో నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశములో నిన్ను చేర్చి దాన్ని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలుచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలి చూలు అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక్కడ గమనించగలిగితే 13వ వచనంలో ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకి దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో నీ యొక్క గాడిదల్లో ఒక గాడిదను విడిపించాలి అని అనుకుంటే నీవు ఒక గొర్రె పిల్లను దానికి ప్రతిగా బలి చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. అయితే మరి ఈ యొక్క ప్రవచనము మరి దేవుని యొక్క సంకల్పంలో నెరవేర్చబడిందా అని మనం పరిశీలన చేసినట్లయితే ఖచ్చితంగా నెరవేర్చబడ్డదే అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. గాడిద దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం పరిశీలన చేసినట్లయితే మానవునికి సాదృశ్యంగా ఉంది. కీర్తన గ్రంథంలో మరొక చోట కూడా వ్రాయబడింది. ఏమనంటే, ఇదిగో గాడిద మానవునితో పోల్చి మరి వ్రాసినట్టుగా భక్తుడు తెలియజేశాడు అక్కడ. కాబట్టి గాడిద బుద్ధి లేనిది అని చెప్పేసి కూడా దేవుని వాక్యంలో రాయబడింది. ఈ లోకంలో మనం గమనిస్తే మనుషులందరూ కూడా దేవుని జ్ఞానానికి అవిధేయులై అనేక రకాలుగా నశించిపోతుండగా, ఈ నశించిపోతున్నటువంటి మానవాళిని రక్షించడానికి దేవుడే తను తాను తగ్గించుకొని ఈ లోకానికి అరుదించి తను ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి మనుషులందరినీ కూడా విమోచించడానికి శరీరధారిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తను వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చాడో మనం గమనించాలి. అందరూ మరి గాడిద స్వభావం ధరించుకొని పాపం చేస్తూ దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నప్పటికీ యేసు ప్రభు వారు ఆయన గొర్రెపిల్ల స్వభావాన్ని కలిగి ఈ లోకంలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. యోహాను సువార్త మరి 1వ అధ్యాయము 29వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరనాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోకపాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 30వ ఏట బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి ప్రవక్త అయినటువంటి యోహాను యేసు వైపు చూసి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు వారి వైపు చూపించాడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్లలా వచ్చాడు. గొర్రెపిల్లలా ఎందుకు వచ్చాడంటే గాడిదను తప్పించి గొర్రెలా తను బలి అవ్వడానికి లోకానికి వచ్చాడు అనేది ఇక్కడ ప్రవచన సారాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి తను ప్రాణం పెట్టడానికి, తనంతట తానే ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో గమనిస్తే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసమే ఆయన మరణించినట్టుగా కూడా దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి కనుక మనం గమనిస్తే 4వ వచనం వరకు, మనందరం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం అయిండగా క్రీస్తు యొక్క కృపచేతనే మనల్ని అందరినీ కూడా ఆయన బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన కృప లేకపోతే మనం క్షణమాత్రం ఈ లోకంలో బ్రతకలేమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, ఈరోజు మరి ఈ యొక్క మటలాదివార దినాన మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభు మరి గాడిద పైన
ఆయన బెత్పగే బేతనయుల నుండి యెరూషలేం ప్రాంతం వరకు ఆయన ఊరేగించబడడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయన తన ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా విమోచించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అంతేకాకుండా తన దీనత్వము మరి చాటించి మనందరం కూడా దీనులుగా ఈ లోకంలో మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. అనేకులు మరి భయాందోళనకు గురైపోయి కంగారు పడకుండా ఆయన సమాధానాన్ని చాటించడానికి అంత తగ్గించుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. రాజులైనటువంటి వాళ్ళు అందరూ సేవలు చేయించుకోవాలనుకుంటుంటారు, కానీ ఆయన లోకానికి వచ్చి రాజులకు రాజయ్యుండి కూడా ప్రజలకు ఆయన సేవలు అందించినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రాజే అని చెప్పేసి ఆనాటి జనసందోహం అంతా కూడా గుర్తించి ఆయన మరి ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన కాలినడకన తిరుగుతున్నటువంటి ప్రతి ప్రాంతాల్లో కూడా ఆయన చేసిన సేవల్ని వారు గమనించగలిగారు. నిజంగా ఆయన చేసినటువంటి సూచక్రియలు మహత్కార్యాలను కూడా గుర్తించగలిగారు. చివరి దశలో ఆయన చేస్తున్నటువంటి ప్రయాణమును బట్టి ఆయన తగ్గింపును బట్టి ప్రజలే దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అని తెలిసి వారందరూ కూడా వారి యొక్క వస్త్రములను పరిచి ఆయనను దావీదు కుమారుడా జయము జయమని కేకలు వేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు యూదా గోత్రంలో నుండి వస్తానని, అంతేకాకుండా దావీదు యొక్క మరి గోత్రంలో నుండి నేను పుట్టుకొని వస్తానని చెప్పేసి ఆయన తెలియజేసినటువంటి ప్రవచన సారం ఇదిగో ఇదే అని చెప్పేసి ప్రజలు ఆ రోజుల్లో గమనించగలిగారు. ఈరోజు మనం కూడా యేసు ప్రభు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడంటే మన కోసం, మన పాపాల కోసమే వచ్చాడని, మన పాపాల నిమిత్తమే ఆయన ఇదిగో పస్కా పండుగ సందర్భానికి ముందు వారము అనగా ఆదివారము ఆయన దేవుని సన్నిధిలో మరి తను తగ్గించుకొని ప్రయాణం చేసినట్టు మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరి తన యొక్క జీవితం ద్వారా ఆ యొక్క శిలువ మరణం అంతటి ద్వారా అనగా శుక్రవారం నుండి మనం గమనిస్తే ఆదివారం వరకు కూడా శిలువ మరణ పునరుద్ధానాల్లో కూడా ఆయన తన యొక్క ఔన్నత్యాన్ని రుజువుపరుచుకున్నాడు. అనేక రీతులుగా ఆయనను బాధ పెట్టినప్పటికీ వాళ్ళను బాధపరచలేడు. అనేకులు అవమానపరిచినప్పటికీ ఎవరిని కూడా ఆయన దూషించి బదులు మాట్లాడలేడు. అనేక రీతులుగా ఆయన చిత్రహింసలు పొంది ఆయన కల్వరి శిలువలో మన కోసము ప్రాణం పెట్టినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని దేవుని చిత్తం అయితే గుడ్ ఫ్రైడే రోజు దైవ సందేశం ద్వారా మనందరం కూడా బలం పొందుకుందాం. ఇదిగో విన్నటువంటి మాటలు దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తలలో ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా నా తండ్రి నీ యొక్క సన్నిధి మా మధ్యలో ఉంచి మరి ప్రభువా నిన్ను ఆరాధించడానికి పాటల ద్వారా మహిమపరచుటకు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తుతిస్తున్నాం నాయన. అదే రీతిగా ప్రభువా విన్నటువంటి వాక్యం ద్వారా అయ్యా నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో, మా కుటుంబాలలో అయ్యా నా తండ్రి సమాజంలో ప్రభువా అనేకులు తండ్రి నీ ప్రేమను ఎరిగి నీ రాజ్యవ్యాప్తి కోసం ప్రభువా వాడబడే పాత్రలుగా తీర్చిదిద్దమని వేడుకొనిచున్నాను. ప్రతి విధమైనటువంటి ఆటంకాలన్నింటినీ కూడా లయపరచమని, ముఖ్యంగా ఈ యొక్క ప్రభువా నా తండ్రి భారతదేశ ప్రభుత్వం యొక్క అయానతను ఆయన నియమ నిబంధనలను బట్టి మేమందరం కూడా మా యొక్క గృహాల్లోనే ఆరాధించుకోగలుగుతున్నాం. దేవాని చిత్తమైతే కరోనాను తరిమివేసి ప్రభువా మా అందరికీ కూడా నా తండ్రి స్వేచ్ఛగా నీ సన్నిధులు ఆరాధించుకునే భాగ్యమును ధన్యతను ప్రసాదించమని అయ్యా నా తండ్రి నాయన వ్యతిరేకంగా అయా పనిచేస్తున్న ప్రతి సైతాను శక్తులన్నింటినీ కూడా అయ్యా నాయన వాడు కొని తెచ్చినటువంటి నాయన ఈ యొక్క రోగం అంతటిని కూడా తరిమివేసి నీ సంకల్పాన్ని మీరు నెరవేర్చమని అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలని ప్రభువా అయ్యా నాన్న మా దేశం అంతటిని మీరు కాపాడమని అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యున సహవాసం కూడినటువంటి మనకును ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నీ సదా తోడైనను గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.